నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. రిటైర్ అయిన వాళ్ళు, అది కాకుండా గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు తాము ఏ బ్యాంకు నుంచి తీసుకుంటున్నారో ఆ బ్యాంకుకి సంవత్సరానికి ఒకసారి తాము బతికి ఉన్నాము అని చెప్పి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఇంకా పెన్షన్ ఆపేస్తారు. ఇట్లా ఒక వ్యక్తి నాగభూషణ్ రావు గారు, అతనికి పెన్షన్ వస్తుంది. ఆ పెన్షను ఆపేసింది సడన్గా బ్యాంకు. ఎందుకంటే మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు కాబట్టి మీకు ఈ పెన్షన్ ఇవ్వడం కాదు అని. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, అయ్యా నేను బతికే ఉన్నాను, లాస్ట్ ఇయర్ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అంటున్నారు, ఈ ఏడు నేను బతికే ఉన్నాను కదా, ఇవ్వండి నాకు అంటే ఇవ్వకపోతే ఎరియర్స్తో సహా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాడు. వినకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. కర్ణాటక హైకోర్టులో. కర్ణాటక హైకోర్టు ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత ఇది బ్యాంకు వాళ్ళ డ్యూటీ. ప్రతి సంవత్సరము ఒక వ్యక్తి, రిటైర్ అయిన వ్యక్తి, పెన్షన్ తీసుకున్న వ్యక్తి నేను లైఫ్ సర్టిఫికేట్ ఇస్తున్నాను అని వచ్చి ఇచ్చాక ఒకవేళ ఏ సంవత్సరం అయినా ఇవ్వకుండా మిస్ అయితే బ్యాంక్ అఫీషియల్స్ ఎంక్వైరీ చేయాలి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి. ఇతను లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదు, ఇది బతుకున్నాడా లేదా, అట్లా ఎంక్వైరీ చేసి బతుకుంటే పెన్షన్ ఇవ్వాలి. అంతేగాని ఆ రిటైర్ అయిన వ్యక్తి మీకు బ్యాంకుకి వచ్చి ఇట్లా లైఫ్ సర్టిఫికేటు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వాలని రూల్తోని మీకు ఎరియర్స్ కానీ లేకపోతే ప్రజెంట్ డబ్బులు కానీ ఇవ్వము అని అనడానికి వీల్లేదు. ఇది బ్యాంక్ వాళ్ళు కంపల్సరీగా కన్సర్న్ ఆఫీసరు ఇట్లా పెన్షనర్ ఇంటికి వెళ్ళి ఆయన బాగోగులు కనుక్కొని ఆయన బతుకున్నాడా లేదా ఎంక్వైరీ చేసి అక్కడ సర్టిఫై చేయాలి. అంతేగాని లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే పెన్షన్ ఆపేస్తాము, ఎరియర్స్ ఆపేస్తాము అని ఈ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇమీడియట్గా అతన్ని ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి బతుకున్నాడా లేదా లైఫ్ సర్టిఫికేట్ తీసుకునే బాధ్యత బ్యాంక్ వాళ్ళది. మీ ఫీల్డ్ ఆఫీసరో, మేనేజరో, అసిస్టెంట్ మేనేజరో ఎవరో వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. బతుకుంటే ఆయన డబ్బులన్నీ రిలీజ్ చేయాలి. ఇట్లా సీనియర్ సిటిజన్ని ఇట్లా మీరు 3 ఏళ్ల నుంచి సతాయిస్తున్నారు కాబట్టి ఇతను బతుకున్నా కూడా నేను బతుకున్నాను అని లైఫ్ సర్టిఫికేట్ని డైరెక్ట్గా చూపిస్తున్నా కూడా మీరు ఇవ్వకపోతే ఏమనుకోవాలి? దీనికి నష్టపరిహారంగా ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలి సదరు పెన్షనర్కి. ఇమీడియట్గా ఆయన ఎరియర్స్ రిలీజ్ చేయాలి అని. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? ఎవరైనా సరే ఇట్లా పెన్షనరు లైఫ్ సర్టిఫికేటు కరెక్ట్ టైంలో ఇవ్వకపోతే బ్యాంక్ వాళ్ళే ఎంక్వైరీ చేయాలి. ఎందుకు ఇవ్వలేదు, ఈయన బతుకున్నాడా లేదా ఎంక్వైరీ చేసి లైఫ్ సర్టిఫికేట్ ఇంటికి వెళ్ళి తీసుకోవాలి. అంతేగాని అతను మీ ఆఫీస్కి వచ్చి తీసుకుని ఇచ్చే అవసరం లేదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.